ఉదయం లేవగానే ప్రస్తుతం ప్రజలు ఏది పట్టుకుంటున్నారు అంటే ఇదేం భూతం కాదు. 100కి 99.9% మంది మొబైల్ ఫోన్ పట్టుకుంటా ఉన్నారు. లేవగానే మొబైల్ ఫోన్ ఓపెన్ చేయడం, వాట్సాప్ గ్రూపుల్లో కంపెనీల ఆఫీస్ నుంచి వచ్చిన మెసేజ్లు చూసుకోవటం, లేదంటే మెయిల్స్లోకి వెళ్ళి మెయిల్స్ చూసుకోవటం, సోషల్ మీడియా ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఇవన్నీ వెతకడం ఒక అరగంట సేపు. దీంతో బ్రెయిన్ మీద ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఒక 7 గంటలో 8 గంటలో 6 గంటలో నిద్రపోయిన తర్వాత బ్రెయిన్ స్లీపింగ్ మోడ్లో నుంచి వర్క్ మోడ్లోకి అప్పుడప్పుడే ప్రవేశిస్తూ ఉంటుంది మార్నింగ్. ఈ సమయంలో కొంచెం నిదానంగా బ్రెయిన్కి పనిచెప్పాలి. ఒక్కసారిగా మొబైల్ ఫోన్ ఓపెన్ చేయడం వల్ల ఆఫీస్ నుంచి వచ్చే మెయిల్స్ పని కాలేదు, కంప్లీట్ చేయలేదు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు అనేక ఒత్తిడికి గురి చేసే సమాచారం ఉంటుంది. దాంతో బ్రెయిన్ మీద ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయి రోజంతా అదే ఒత్తిడి ప్రెజర్ కొనసాగుతూ ఉంది. ఏకాగ్రత దెబ్బతింటూ ఉంది. కాన్సన్ట్రేషన్ దీనివల్ల దెబ్బతినిపోతా ఉంది. ఏదైతే బ్రెయిన్లో ఉండే హార్మోన్ కార్డిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, దీనివల్ల రోజంతా ఒత్తిడి కొనసాగుతూ ఉంది. దీంతో నిపుణులు తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఉదయం లేవగానే ఎట్టి పరిస్థితుల్లో లెగిసిన తర్వాత ఒక అరగంట గంట వరకు మొబైల్ ఫోన్ కనీసం టచ్ కూడా చేయవద్దు. కుదిరితే వాకింగ్ చేసుకోండి, యోగా చేసుకోండి, ధ్యానం చేసుకోండి, లేదంటే ఏదైనా పనులుంటే చేసుకోండి, ఏదో టీ తాగటం, టిఫిన్ చేసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే చూసుకోండి. లేదంటే పిల్లలతో కాసేపు వాళ్ళతో చదివించడం, వాళ్ళతో గడపటం, అవన్నీ చేసుకోండి. మొబైల్ ఫోన్ మాత్రం ఉదయం లేచిన తర్వాత గంట సేపు వరకు మీరు టచ్ చేయకపోతే ఆ రోజంతా మీకు ప్రశాంతంగా ఉంటుంది అనే రిపోర్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే రాత్రిపూట అర్ధరాత్రి వరకు పనులు చేసి, ఆఫీస్ పనులు చేసి, ప్రాజెక్ట్ పంపించిన తర్వాత తెల్లారి ఉదయం కల్లా ఏం మెయిల్స్ వచ్చాయో అనే గాబరా ఉంటుంది. అసలు ఉద్యోగం ఉందో లేదో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మెయిల్స్లో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కనుకైతే. ఎందుకంటే రాత్రికి రాత్రే మెయిల్స్ వచ్చి రేపు ఉదయం నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు అనే మెయిల్స్ కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగ సొసైటీలో అంటే జాబ్స్ కొనసాగుతున్న సొసైటీ అంటే వ్యవసాయ రంగంలో నుంచి జాబ్స్లోకి వెళ్ళి జాబ్స్ కొనసాగుతున్న రంగంలో ఒత్తిడి మరింత ఎక్కువైపోతా ఉంది. దీంతో బీపీలు, షుగర్లు, అనారోగ్యాలు, గుండెపోటు, 26 సంవత్సరాలకే హార్ట్ అటాక్లతో మరణాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇక మొబైల్స్ ఫోన్ కూడా అందుబాటులోకి వచ్చి 5G అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆఫీస్కి ఇంటికి మధ్య దూరం తగ్గిపోయింది. 24 గంటలు ఆఫీస్లో ఉన్నట్టే అనిపిస్తూ ఉంది ఇంటి దగ్గర నుంచి పనిచేసే వారికి కూడా. ఎప్పుడు ఏ మెయిల్ వచ్చి పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ వాట్సాప్లో ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుందో తెలియదు. దీంతో బాగా ప్రెజర్స్ పెరిగిపోతా ఉన్నాయి. 24 అవర్స్ ఆఫీస్తో టచ్లో ఉండాల్సి వస్తూ ఉంది. దీంతో ప్రస్తుత సమాజంలో 36% మంది యువత బీపీతో బాధపడతా ఉన్నారు. యూత్ ఒకప్పుడు బీపీ, షుగర్ అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేది అనే అభిప్రాయం ఉండేది. ప్రస్తుతం 15 సంవత్సరాల బాలుని తీసుకెళ్ళినా కూడా హాస్పిటల్లో బీపీ, షుగరు చెక్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పిల్లల్లో, తర్వాత జాబ్స్ చేసేవారిలో కూడా ఈ బీపీ, షుగర్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం. ఇక వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి ఎక్కువైపోవటం, ఈ జాబ్ ప్రెజర్స్, మిగతా ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డులు ఇవన్నీ మనుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ ఉన్నాయి. తాజాగా వచ్చిన రిపోర్టుకు సంబంధించి ఉదయం లేవగానే మీరు ఏది పట్టుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. 99% మంది లేవగానే మొబైల్ చూస్తున్నారు అనేది నిజం.